నా బండిని కొనుక్కునేటప్పుడు షోరూమ్ వాడు సార్ నీ బండి బంగారం సార్ తరుగు కూడా లేదని చెప్తే బంగారం లెక్క బండిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న ట్రాఫిక్ లో పోయిన ప్రతిసారి తొడలు అదరగాలిపోతున్నాయి దీని నుంచి వచ్చే వేడికి తట్టుకోలేక. నేను ఈ బండిని తోలే డిస్టెన్స్ ఏమో కాకిరెట్ అంత ఉంటే దాని నుంచి వచ్చే వేడి మాత్రం గేదె పేడ అంత ఉంది. ఊరికే హీట్ అయిపోతుంది ఇంజన్. నేనేమో మనస్ఫూర్తిగా ఉన్న డబ్బులన్నీ తగలేసి బండి కొనుక్కుంటే ఇదేమో సమయస్ఫూర్తిగా రోడ్ లో హ్యాండ్ ఇస్తుంది. ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ అయిపోతుంది, మైలేజ్ కూడా రావట్లేదు. టాబ్లెట్ తో పోయేదాన్ని సర్జరీ దాకా తీసుకెళ్ళడం ఎందుకని చెప్పి షోరూమ్ కి తీసుకెళ్తే ఓడేసిన బిల్లు చూసి నా గుండెల్లో బొక్కబడింది. షోరూమ్ కి అయితే వెళ్ళాను గానీ 3000 బిల్ వేసి ఇచ్చాడు గానీ బండి మాత్రం అట్టే ఉంది. మీ ఇంట్లో గ్యాస్ గానీ అయిపోయింది అనుకో టెన్షనే పడవల్లే. నా బండి దగ్గరికి రండి, 2 నిమిషాలు ఇంజన్ ఆన్ చేసి పెడతా. దాని మీద ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్లు వేసుకొని, గుడ్లు కావాలంటే గుడ్లు ఉడకబెట్టుకొని, కూరలో ఏమన్నా చేసుకోండి. ఇంక ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఎలా అని చెప్పి చాలా ఆలోచించిన తర్వాత మనకైతే ఫైనల్ గా ఒక సొల్యూషన్ దొరికింది. మన నెల్లూరు వనంతోప్ సెంటర్ అలా స్ట్రైట్ గా వెళ్తున్నాగా లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది అనమాట విఘ్నేష్ ట్రేడర్స్. నేనైతే వీళ్ళకి నా బండి ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేయగానే వీళ్ళు వెంటనే కార్బన్ క్లీనింగ్ చేయించుకోమని చెప్పి సజెషన్ అయితే చేశారు. నేనైతే వెంటనే కార్బన్ క్లీనింగ్ చేయించేసాను. మన బైక్స్ కార్స్ ఎక్కువ తిరగంగా వాటిలో కార్బన్ అనే ఒక వేస్ట్ పార్టికల్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ పార్టికల్ ని కార్బన్ క్లీనింగ్ ద్వారా తీసేస్తారు. ట్రస్ట్ మీ.